ప్రాజెక్ట్ పేరండి స్వస్తిక అండి. స్వస్తిక ఫ్రమ్ లైట్ హౌస్ ప్రాపర్టీస్. మేము ఆల్రెడీ ఇక్కడ ఈ సరౌండింగ్స్ లో అయితే ఇక్కడ ప్రాజెక్ట్ ఉంది. ఆల్మోస్ట్ మేము ఫార్మాసిటీ సైడ్ చాలా ప్రాజెక్ట్స్ చేసినాము. సో ఆల్రెడీ సౌత్ అండ్ వెస్ట్ ఎక్కువ ప్రాజెక్ట్స్ అయితే వెస్ట్ అండ్ సౌత్ లో చేసినాము. మీకు వండర్లా దగ్గర ఒక ఆన్గోయింగ్ ప్రాజెక్ట్ నడుస్తుంది, ఇక్కడ ఒక ప్రాజెక్ట్ నడుస్తుంది. ఆల్మోస్ట్ మీకు ఫార్మాసిటీ దగ్గర కూడా ఇంకో ప్రాజెక్ట్ నడుస్తుంది. దీనికి సంబంధించిన అంటే ఇది హెచ్ఎండిఎల్ ఒకటా లేకపోతే సో మొన్న రీసెంట్ గా జరిగిన దాని ప్రకారం అయితే ఇంతకు ముందు అయితే మున్సిపాలిటీ కిందకి ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి జిహెచ్ఎంసీ లిమిట్స్ లోకి వచ్చింది. హెచ్ఎండిఏ త్రూ ఆల్రెడీ అన్ని అప్రూవల్స్ వచ్చినాయి. సో ఇప్పుడు కన్స్ట్రక్షన్ పరంగా అయితే మీకు జిహెచ్ఎంసీ లిమిట్స్ నుంచి అప్రూవల్స్ వస్తాయి. సో మీకు ఇది ఓఆర్ఆర్ కి వెరీ నియర్ గా ఉంటుంది, 2 ఎగ్జిట్స్ కి నియర్ గా ఉంటుంది. ఈ లేఅవుట్ కి రావడానికి చుట్టుపక్కల నుంచి మీకు ఆల్మోస్ట్ 3 సైడ్స్ రోడ్స్ ఉంటాయి. మీరు రామోజీ ఫిల్మ్ సిటీ సైడ్ నుంచి రావచ్చు, బెంగళూరు నుంచి సైడ్ నుంచి రావచ్చు, టువర్డ్స్ మంగళపల్లి అటు సైడ్ నుంచి రావచ్చు. మీరు చూసుకుంటే ఇక్కడ ఎడ్యుకేషనల్ హబ్ కానీ అన్ని కూడా చాలా ఎక్కువనే ఉన్నాయి. ఆల్ ఇంజనీరింగ్ కాలేజెస్ ప్లస్ ప్రతి ఒక్కటి కూడా మీకు వెరీ నియర్ లో ఉంటుంది. ఆదిబట్ల అనే టీసీఎస్ ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ 10 కిలోమీటర్స్ వస్తుంది. సో ఇక్కడ ఇప్పుడు మనం నిల్చున్న ఈ విలేజ్ పేరు ఏం పేరండి? రామదాస్ పెళ్లి అండి. రామదాస్. దీనికి ఇప్పుడు మీరు 80 బ్యాంక్ లోన్ ఫెసిలిటీస్ ఏమైనా ఉన్నాయండి? మీరు ఆల్రెడీ చూసుకోవచ్చు. అక్కడ మీకు ఎక్కడైనా ఐసిఐసిఐ నుంచి ఐడిబిఐ నుంచి మీకు లోన్స్ అప్రూవ్డ్ ఉన్నాయి. జస్ట్ మీరు 5 lakhs కడితే చాలు ఇండిపెండెంట్ హౌస్ కి. రిమైనింగ్ అంతా లోన్ ఇచ్చే బాధ్యత మాదే అండి. ఓన్లీ 5 lakhs కట్టండి. మీ 55 lakhs ఏదైతే ఉందో హౌస్ కన్స్ట్రక్షన్ గురించి అంతా మేము చూసుకుంటాం. అంటే ఓన్లీ మీకు ఇప్పుడు చెప్తున్నారు కరెక్ట్ 5 lakhs కట్టమని చెప్తున్నారు. మీకు పర్టికులర్ బ్యాంక్స్ ఇవే బ్యాంక్స్ అని ఓన్లీ ఐసిఐసిఐనా? కస్టమర్ కి ఏ బ్యాంక్ అంటే ఆ బ్యాంక్, కస్టమర్ ఏ బ్యాంక్ నుంచి అయినా చూసుకోవచ్చు. దాంట్లో ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ మనం ఐసిఐసిఐ ఐడిబిఐకి అన్ని డాక్యుమెంట్స్ అన్ని ఇచ్చినాం. మీరు మాకు ఆల్మోస్ట్ మీకు 15 to 20 days లో మీకు అన్ని అప్రూవల్స్ అన్ని అయిపోతాయి. మీరు కొత్తగా బ్యాంక్ వెళ్ళాలంటే మేము ప్రాబ్లం లేదు, మీకు అన్ని డాక్యుమెంట్స్ ఇస్తాం. కానీ హోల్ థింగ్ ఏంటంటే మీకు టేక్ టైమ్స్ 1 month టైం పడుతుంది మళ్ళీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇవ్వని. సో మేము ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లో ఉన్న బ్యాంక్స్ తో పాటు మీరు వెళ్ళిపోతే వెరీ ఇమీడియట్ గా మీకు 1 month లో మీ ప్లాట్ కి కానీ మీ హౌస్ కి కానీ లోన్ అనేది రిలీజ్ అవుతుంది. 3.5 ఎకరాలలో ఎన్ని ప్లాట్స్ వచ్చాయి మొత్తం? ఓవరాల్ గా 57 ప్లాట్స్ ఉన్నాయండి. 57 లో ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? ఆల్మోస్ట్ మీకు ఒక 20 plots అవైలబుల్ దాకా ఉంటాయి. అమ్యూనిటీస్ అంటే ఇప్పుడు మామూలుగా ఏమేమి ఇస్తున్నారండి? సో మీరు జనరల్ గా చూసుకుంటే ఏ చిన్న లేఅవుట్ కైనా మీకు వాటర్ ట్యాంక్ అనేది అవసరం లేదు. కానీ 3 acres 16 గుంటాస్ లో కూడా మనం ఆల్మోస్ట్ వాటర్ ట్యాంక్ కూడా ఇచ్చినాము. సో ఈ వాటర్ ట్యాంక్ కూడా ఇచ్చడం కారణం ఏంటంటే 100% ప్యూర్లీ హౌసింగ్ ప్రాజెక్ట్ కోసం చేస్తున్నాం కాబట్టి మేము ఈ వాటర్ ట్యాంక్ కూడా చేయడం జరిగింది. మీరు అక్కడ చూసుకుంటే ప్రతి ట్యాప్ కి కూడా వాటర్ కనెక్షన్స్ అవన్నీ ఇచ్చేసినాము. ఎవ్రీ టైం మీకు వాచ్మెన్ ప్లస్ అన్ని సెక్యూరిటీ. సో మీరు మెయింటెనెన్స్ గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఈ లేఅవుట్ 10 years మనమే మెయింటైన్ చేస్తున్నాము. సో 250 rupees per square yard లాగా ఛార్జ్ చేస్తున్నాము. ఓన్లీ 1 time పేమెంట్ అండి. 10 years మెయింటెనెన్స్ మనమే చేస్తున్నాం. సో అది కూడా మీకు ఆ మెయింటెనెన్స్ త్రూ కూడా మీకు ఏదైనా ఇబ్బంది ఉన్నా కానీ మనమే చూస్తూ ఉంటాం. పార్క్ సంబంధించింది